అది నాకు జీవితాంతం కావాలప్ప. దాన్ని నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మీ ఇంటికి కోడలయ్యే అర్హతని కోల్పోయింది. నీ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతే మాట్లాడుకుందాం. వంద రోజులుగా ఈటీవీలో గోకులంలో సీత సీరియల్ని చూస్తున్న ఈటీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గిఫ్ట్లవి భారీగానే వచ్చినాయి అనయ్య. ఆగమనన్నా, శ్వేత రాణి. అమ్మా తొందరగా శ్వేతను తీసుకురా. శ్రీమతి గారు వస్తే గానీ వీడి గిఫ్ట్లు ఓపెన్ చేయనిచ్చేటట్టుగా లేడు. శ్వేత, తొందరగా ఓపెన్ చెయ్యి. ఈయన టెన్షన్ చూడలేకపోతున్నాను. కూర్చోమ్మా, కూర్చో. టు అభి ఫ్రమ్ రావులపాలెం రమేష్. ఓపెన్ చెయ్యి. వావ్, సూపర్. అభి శ్వేతని గుర్రం మీద ఇలా షికారుకి తీసుకెళ్తాడన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్. పెళ్లి కుమార్తెకు వివాహ శుభాకాంక్షలు. నీ ప్రాణ స్నేహితురాలు స్వర్ణ. వీడెవడు ఇంత పెద్ద గిఫ్ట్ పంపించాడు? అయ్యో, అన్నయ్య వదిలకు వివాహ శుభాకాంక్షలు. మీ చెల్లెలు బావ. ఎండా లేదు వాన లేదు, గొడుగెందుకు పెట్టావురా? తీసేయ్. గాయత్రి. ఇదనే? అరే, ఇందులో ఏదో లెటర్ ఉంది. మీ పెళ్లికి రాలేకపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. మీ ఇద్దరూ నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నయ్య. ఏంటి గిఫ్ట్లు చూస్తున్నారా? అభి, గోల్డ్ చైర్ ఎవరిచ్చారు? అది ఏది ఇలా ఇవ్వు. మావయ్య, ఇంకా చాలా గిఫ్ట్లున్నాయి. ముందు ఇవన్నీ చూద్దాం. అంత విలువైన బహుమతి ఎవరు పంపించారో తెలిస్తేనే కదమ్మా రేపు మనం కూడా ఆ ఇంట్లో శుభకార్యానికి అంతకంటే విలువైన బహుమతిని పంపించగలం. అభి, ఒకసారి ఇటు.
మావయ్య, ఏంటమ్మా? యాక్చువల్లీ అది అభికొచ్చిన గిఫ్ట్ కాదు. శ్వేతకొచ్చింది. ఆహా, అలాగా? అవును మావయ్య. అపర్ణ కాబోయే అబ్బాయి కలిసి పంపించారు. సంతోషం. దానికి మనం 3 రెట్లు ఎక్కువ ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. అలాగే మావయ్య. అభి, ఇటివ్వభి. రా. శ్వేత, తీసుకో. శకుంతల, మంచినీళ్ళు తీసుకురా. అలాగేనండి. ఏ చూస్తావేంట్రా, అది ఇటెందుకు? అలాగేనే కదా. ఇదిగోండి. ఏంటి దీని మీద ఊరు పేరు లేదు? లోపల ఉంటుందేమో, ఓపెన్ చేసి చూడండి. బాగుంది కదా? అరే ఇద్దరు ఏదో లెటర్ ఉందే. ఏంట్రా ఇది వెరైటీగా ఉంది? ఏం లాంగ్వేజో? ఎడిటు చూడు. కన్నడ అన్నయ్య. ఓ చదువు. ఏముందన్నయ్య, వివాహద శుభాశయಗಳು అంటే వివాహ శుభాకాంక్షలు అని. ఓ ఎవరు పంపించుంటారు? అయినా నువ్వు రాముడు కదరా, కృష్ణుడు బొమ్మ పంపించారేంటి? మీ ఇద్దరు ఎవరికి పంపించుంటారు? ఖచ్చితంగా శ్వేతకే పంపించుంటారు. శ్వేతకే పంపించారని నువ్వు ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అవునన్నయ్య, ఖచ్చితంగా ఇది శ్వేతకే వచ్చి ఉంటుంది. ఎందుకంటే తన ఆఫీస్ మీటింగ్ కని బెంగళూరు వెళ్ళింది కదా, అక్కడ కలిసిన ఫ్రెండ్స్ ఎవరో పంపించుంటారు, గంగారులో పేరు రాయడం మర్చిపోయి ఉంటారు. నువ్వు చెప్పిందే కరెక్ట్. శ్వేత, ಯಾರು ಅವಳಿಗೆ ಅಕ್ಕಯ್ಯ ಫ್ರೆಂಡಾ? ಓ, ಇವಳನ್ನ ಸೇವ್ ಮಾಡೋಕೆ ಆಂಧ್ರದಿಂದ ಬಂದಿದೀಯಾ? ನೀನೇನು ಚಾಮುಂಡಿ ಫಿಲ್ಮ್ದಲ್ಲಿ ಮಾಲಾಶ್ರೀ ಅನ್ಕೋತಾ ಇದೀಯಾ? భద్రావతి ఏంటి ఇలా ఎరగబడినా వేసుకుంటుందా? కొంపదేసి బీపీ పెరిగి బ్రెయిన్ దొబ్బిందా? ఇదిగో పెళ్ళాంస్. ఏంటి? ఏమైంది అత్తికి? తెలీదు. అత్తియా? అత్తియా? రై, నేను ఆనందంగా నవ్వుకుంటూ ఉంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఓ, నువ్వు ఆనందంగానే నవ్వుకుంటున్నావు. నువ్వు రిటైర్మెంట్ లో నవ్వుకుంటూ ఊళ్ళో వాళ్ళు చూసారనుకో ఏమనుకుంటారో తెలుసా? భద్రావతి పిచ్చెక్కిందిరా అని అనుకుంటారు. అది నాకు ఎంత అవమానం, నా పరువు మర్యాదలకి ఎంత డ్యామేజీ. మళ్ళీ కొట్టావు. పరువు మర్యాద నీకు నీ వంశానికి ఆ పదాలకు అర్థమైనా తెలుసా? ఇప్పుడు దాని గురించి క్లాస్ ఎందుకులే కానీ, ఇప్పుడు ఎందుకే ఎంతో ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా ఎందుకున్నావో చెప్తావా? నా శత్రువులు బాధపడుతూ ఉంటే
నా శత్రువులు ఏడుస్తూ ఉంటే నేను ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండనా మరి? ఏం చేసేసామండి? చాలా చిన్న పని చేశాను. ఆ శ్వేతకి చిన్న బహుమతి పంపించాను. బహుమతి పంపిందో సంతోషింటారు కానీ ఎందుకు ఎడతారు? హె, అది కొట్టకుండా తిట్టకుండా ఏడిపించే బహుమతిరా. ఇది ఎరైటీ. ఎంతగా ఏంటది? వివాహద శుభాశైగళ్ళు, అంటే వివాహ శుభాకాంక్షలు. శోభాకాంక్షలు ఎవరైనా చెప్తారు, ఇందులో ఏడిపించడానికి ఏముంది? కన్నడంలో తాటికాయంత అక్షరాలతో రాసి పంపించానురా. కన్నడ భాషలో రత్తేంటి, జపాన్ భాషలో రత్తేంటి, అందులో కొంపలు ములిపోయేది ఏమన్నా? జపాన్ భాషలో రాస్తే కొంపలు మునిగిపోవురా. కన్నడ భాషలో రాస్తే ఖచ్చితంగా మునిగిపోతాయి. ఎందుకంటే దాని మానభంగ పర్వం ముగిసింది అక్కడే కదా. దాన్ని దాని అందాన్ని ఆస్వాదించినవాడు ఆ కన్నడవాడే కదా. నేను పంపించిన గిఫ్ట్ చూడగానే అందరూ సంతోషపడుంటారు. ఆ శ్వేతకు మాత్రం గుండె జల్లుమనుంటుంది. దానికి జరిగిన రేప్ సీన్ ఫ్లాష్ కట్స్ లో కనిపించుంటుంది. అది చచ్చిపోయే పరిస్థితి వచ్చుంటుంది. అది గిఫ్ట్ అని అందరూ అనుకుంటారు. అదొక భయమని దానికి మాత్రమే తెలుసు. అప్పుడప్పుడు అలాంటి చిన్న చిన్న భయాలతో దాన్ని భయపెడుతూ ఉండాలి. నన్ను చెంపదెబ్బ కొట్టిన ఆ శ్వేత నాకే ప్రాబ్లం లేదు, నేను సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటోంది. ఇప్పుడు ఆ కన్నడ శుభాకాంక్షలు చూసి అది దాని తల్లి ఆ రేప్ చేసిన వాడే పంపించుంటాడని ఊహించుకోవడం మొదలు పెడతారు. ఏ క్షణంలోనైనా వచ్చి ఏదైనా చెయ్యొచ్చు అని క్షణ క్షణం భయపడి చస్తారు. అయినా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు బెదిరింపులు ఎందుకు అత్తయ్యా? ఒకేసారి పెద్ద బాంబు వేసేయచ్చు కదా. అలా చేస్తే కిక్కే ఉంది. ఇది పేల్చే ముందు చెయ్యాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. రెండో ప్రయత్నంగా ఈ మిసైల్ని వాడతాను. అందర్నీ కంగారు పెడతాను. ఆహాహాహాహా. ఆడోళ్ళు ఆటం బాంబు లాంటి ఆడదాన్ని నా జీవితంలో మొట్టమొదటిసారి నిన్నే సూత్రాన్ని అత్తయ్య. నీలాంటి అత్తయ్యకి నేను అల్లుళ్ళైనందుకు నువ్వు చాలా గర్వపడాలి. డైలాగ్ లో చిన్న చేంజ్. నీలాంటి అత్తయ్యకి నేను అల్లుడైనందుకు నేనే గర్వపడాలి. ఇది కరెక్ట్. అదో రాకం. అమ్మా గట్టి కొట్టేయింది. నమస్కారం మునిస్వామి గారు. నమస్కారం, కూర్చో. రిపోర్ట్స్ తీసుకొచ్చాను స్వామి. చెప్పండి డాక్టర్. వజ్రముని వంశానికి వారసునిచ్చే అదృష్టం ఎవరికి లేదు? నా కొడుక్క, కోడలిక? ధనకోట వంశ మహావృక్షాన్ని పెరగకుండా ఆపేస్తుంది ఎవరు? నా కొడుక, నా కోడలా? భవిష్యత్తులో మా మునిమనమళ్ళు మా వంశం గురించి అటు 7 తరాలు ఇటు 7 తరాలని గర్వంగా చెప్పుకునే వరాన్ని శాపంగా మార్చేస్తున్నది ఎవరు? నా కొడుక, నా కోడలా?
ఇంకెవరప్పా? ఈ దరిద్రమే అయ్యుంటుంది. చెప్పండి డాక్టర్. మీ వంశానికి వారసుని ఇవ్వలేకపోతున్నది ఎవరంటే మీ కోడలే సార్. ఇంకోసారి చెప్పండి డాక్టర్. మీ కోడలికి అమ్మయ్యే అదృష్టం లేదు మునిస్వామి గారు. విన్నావా? బాగా విన్నావా? మరోసారి వింటావా? అబద్ధం, అంతా అబద్ధం. ఇదంతా మీరు నన్ను వదిలించుకోవడానికి ఆడుతున్న డ్రామా. ఈ రిపోర్ట్స్ ప్రపంచంలోని ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్లి చెక్ చేసుకోండమ్మా. రిపోర్ట్స్ ఫేక్ అని ఎవరైనా ప్రూవ్ చేస్తే నా మీద కేసు పెట్టండి. చెక్ చేయించుకుంటావా? చెక్ చేయించుకో. మీ అమ్మ నాన్నల్ని పిలిపించి ఈ రిపోర్ట్స్ ని చెక్ చేయించుకుని వచ్చి మాట్లాడుకో. మునిస్వామి గారు, కొంతమంది ట్రీట్మెంట్ ద్వారా తల్లయ్యే అదృష్టానికి నోచుకుంటారు. మీ కోడలికి ఆ అవకాశం కూడా లేదు. ఇక మీరు బయలుదేరండి. అలాగే ఉంటాను. తప్పు నాదన్నావు, నీదని తెలియదు. ఇప్పుడేం చేస్తా? నాన్న రిషి, ఇలాంటి వాళ్ళ కోసం మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. 2 మాటలతో మ్యాటర్ ఫినిష్ చేయాలి. ఆవన్నాక పాలివ్వాలి, ఆడదన్నాక బిడ్డనివ్వాలి. మా వంశంలో ఎవరు పాలివ్వని ఆవుని పూజించం, బిడ్డనివ్వని ఆడదాన్ని ఆదరించం. ఈ వజ్రముని సూత్రం ఒక్కటే. ఉపయోగం లేని వస్తువు డిస్పోజ్ అయిపోవాలి, అపాయం కలిగించే మనిషి డెడ్ బాడీ అయిపోవాలి. నా దృష్టిలో నువ్వు ఉపయోగం లేని ఆడదానివి, అయినా నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఓ మూలన పడుండు. ఈ ఇంట్లో పని మనిషికి నీకు పెద్ద తేడా లేదు. అర్థమైందా? ఇంకెప్పుడు మాకు ఎదురు తిరిగి మాట్లాడుకో. మేం చెప్పినట్టే నువ్వు వినాలి. నా తమ్ముడు ఇష్టపడిన అమ్మాయి ఈ ఇంటికి వస్తుందంతే. అదే కనుక జరిగితే మీరందరూ నాశనం అయిపోతారు. నువ్వు నోరెత్తకుండా ఉండాలంటే నీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. రావే. వదలండి, వదలండి, చేయొద్దు. చంపేస్తాడేమో. వెళ్ళమ్మా. పోతే పోని, ఓ పని అయిపోతుంది.
ఏం చేసావు నాన్నా? ఆ అమ్మాయి ఆటో కోసం వెళుతూ ఉంటే ఒక చోట నుంచి ఒక 14 ఏళ్ల అమ్మాయి యారాద్రి కాపాడ్రి కాపాడ్రి అంటూ అరిచిన అరుపులు వినిపించాయి. ఒక రాక్షసుడికి బలి కాబోతుంటే చూసి తట్టుకోలేక కాపాడ్డానికి వెళ్ళింది. కాపాడిన అమ్మాయిని కాలం కాటేసింది.